బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ రావడంతో వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ముందుగా రీతు దగ్గరకు వచ్చి ఆగారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా రీతు ఏది ఏమైనా సరే నువ్వు తనుజాకి ఇచ్చే వాల్యూ చాలా బాగుంటుంది. తనుజ ఎప్పుడైతే ఎమోషనల్ అయిపోతుందో తనకి మంచి బ్యాక్ బోన్ గా సపోర్ట్ ఇస్తూ ఉంటావు. ఆ విషయంలో నువ్వు చాలా బాగా నచ్చుతావు రీతు అనగానే థ్యాంక్ యూ సార్ అంటూ చెప్పుకొచ్చింది. సరే రీతు, నేనిచ్చిన పనిష్మెంట్ ఏం చేశావు? డెమోన్ పవన్తో మాట్లాడద్దన్నా మాట్లాడకుండా ఉన్నావా అని అడిగితే లేదు సార్ నేను మాట్లాడలేదు అంటే సరే మా అయితే నీ కోసం ఒక వీడియో అంటూ ఏదైతే పవన్ కళ్యాణ్ డెమోన్ పవన్ రీతు కూర్చున్న సమయంలో రీతు డెమోన్ పవన్తో మాట్లాడేసిందో ఆ వీడియో వేసి చెప్పిప్పుడు నువ్వు మాట్లాడావా లేదంటే మాట్లాడాను సార్, డెమోన్ పవన్తో ఉండలేకపోయాను సార్ అంటే మరి నేను పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు మాట్లాడావు అంటే నాకు ఏం వాల్యూ ఇచ్చావమ్మా నువ్వు అని అడిగేసరికి సార్ అది వాల్యూ కాదు సార్, ఒక ఎమోషన్ సార్ అంటూ చెప్పడంతో సరే అదొక ఎమోషన్ కదా, తర్వాత మాట్లాడుకుందాంలే. ఏదేమైనా సరే ఈ వారం నీ గేమ్ని అయితే చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నావు, చాలా బాగా గేమ్ ఆడావంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున రీతుని మంచిగా ప్రశంసించారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే నీకు బిగ్ బాస్ ఏదైతే సీక్రెట్ టాస్క్ ఇచ్చావో ఆ టాస్క్ అదర్ కొట్టేసావు. ముఖ్యంగా ఇమాన్యుయల్ తనుజాతో చాలా పెద్ద గొడవ పెట్టుకున్నావు కదా, నీకు మహానటి అవార్డు ఇచ్చినా తక్కువే రీతు అంటే ఈలోగా ఇమాన్యుయల్ తనుజ సార్ ఏ గొడవ సార్ అంటే అవును మీకు తెలియదు కదంటూ ఏదైతే బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడో ఆ సీక్రెట్ టాస్క్లో భాగంగా డెమోన్ పవన్ మీ వల్లే ఎలిమినేట్ అయిపోయాడు టాస్క్ నుంచి అంటూ ఇమాన్యుయల్తో గొడవ పెట్టుకున్న వీడియో వేసి ఆ గొడవలో భాగంగా తనుజ కూడా రీతుతో గొడవాడటం మొత్తానికి వీడియో వేసి చూపిస్తే ఈలోగా తనుజ అమ్మ రీతు నీలో ఇలాంటివి కూడా యాంగిల్స్ ఉన్నాయా, నాకు ఇప్పటి వరకు తెలియవు, నువ్వు మాతో చేసింది ప్రాంకా, మేమేదో సీరియస్ అనుకున్నాం కదా అంటే మరి మామూలుగా ఉండదు రీతు అంటూ హోస్ట్ నాగార్జున చెప్పడంతో రీతు ఎందుకు సార్ చెప్పారు, వాళ్ళు అలాగే అనుకుని ఉంటే బాగుండేది కదంటే నీ పెర్ఫార్మెన్స్ తెలియాలి కదా అంటూ చెప్పుకొచ్చారు. సరే మీ అందరికీ రీతు కోసం ఒక స్పెషల్ వీడియో బిగ్ బాస్ రెడీ చేశాడంటూ ఏదైతే ఆడపులి నా దగ్గర ఏం పనికిరావంటూ హర్రర్ రూమ్లోకి వెళ్ళిందో ఆ వీడియో వేసి చూపించడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటు బయట ఉన్న ఆడియన్స్ కూడా కింద మీద పడి నవ్వుకున్నారనే చెప్పాలి. అవును రీతు, హౌస్లోకి వెళ్ళినప్పుడు నేను శివంగి ఆడపులిని అన్న తర్వాత ఎందుకు అన్న అంటూ అంత భయపడ్డావు అంటే యాక్చువల్గా నాకు దెయ్యాలంటే భయం సార్ అంటే దెయ్యాలంటే ఎవరికైనా భయమే, కానీ ఒక దెయ్యాన్ని చూసి మరొక దెయ్యం భయపడ్డం అంటే ఇదేనేమో అంటే సార్ అంటూ హోస్ట్ నాగార్జున నవ్వుకొని రీతు ఇలానే నీ గేమ్ ఆడు అంటూ అలాగే డెమోన్ పవన్తో వచ్చే వారం కూడా మాట్లాడడానికి వీలు లేదంటూ చెప్పడంతో సార్ నా వల్ల కావట్లేదు సార్ అంటే నీ వల్ల అవుతుంది, సో మొత్తానికి నువ్వు ఎన్ని రోజులు ఉంటావో హౌస్లో చూద్దామంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే చెప్పుకొచ్చారు. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజ కోసం స్టాండ్ తీసుకొని నిలబడుతున్న రీతు కోసం అండ్ అలాగే తన గేమ్ కూడా బాగుంది అని చెప్పిన దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.